హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి వివో Y35 మొబైల్ అన్బాక్సింగ్ గురించి నేను వీడియో చేస్తున్నాను ఫస్ట్ టైము. ఫ్రెండ్స్, ఫోన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా క్లారిటీ కానీ ఫీచర్స్ కానీ మొత్తం అంతా చాలా బాగుంది. అందుకే దీని గురించి ఒక వీడియో చేయాలనుకున్నాను, చేస్తున్నాను. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, వివో Y35 వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. క్లారిటీ కావచ్చు, మనకు ఫీచర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, కలర్ కూడా ఇది గోల్డ్ ఇచ్చాడు. చూస్తున్నారు కదా, గోల్డ్ కలరు. దీంట్లో స్క్రాచెస్ కానీ మన ఫింగర్స్ డస్ట్ అదంతా ఏముండదు దీనిపైన. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఒకసారి ట్రై చేయండి. వివోలో మీరు మొబైల్ వాడాలనుకుంటే ఈ మొబైల్ ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది. కెమెరా చూశారు కదా, 50 మెగాపిక్సెల్ ఇచ్చాడు బ్యాక్ కెమెరా. ఇంకా వచ్చేసి 128 జీబీ మెమొరీ ఇచ్చాడు. ర్యామ్ వచ్చేసి 8 జీబీ ర్యామ్ ఇచ్చాడు. చాలా బాగుంది ఫ్రెండ్స్, యూస్ చేయండి ఒకసారి. ఒకవేళ మీరు వివోలో వాడాలనుకుంటే కనుక 8 జీబీ ర్యామ్, 128 జీబీ. అదేవిధంగా బ్యాటరీ కూడా ఫాస్ట్ ఛార్జింగ్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అందులో ఫీచర్స్ వచ్చేసి ఇంకా మనకు ఫింగర్ లాక్ కావాలనుకుంటే ఈ సైడ్కే ఇచ్చాడు. దీనికి ఫింగర్ లాక్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనము ఏదైనా మొబైల్ లాక్ ఓపెన్ చేయడానికి ఫస్ట్ పవర్ బటన్ అయితే ప్రెస్ చేస్తాం కదా, దీనికి అలా కాకుండా మనము డబల్ ట్యాప్ ఇచ్చామంటే కనుక మొబైల్ మీద ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మనము ఏదైనా పాస్వర్డ్ ఉండేది అన్లాక్ చేసుకోవచ్చు. ఇలా డబల్ ట్యాప్ ఇచ్చామంటే కనుక ఇలా మొబైల్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మనము మళ్ళీ లైటింగ్ ఆఫ్ చేయడానికి కూడా మనము పవర్ బటన్ ప్రెస్ చేసే అవసరం లేదు. చూడండి, మళ్ళీ డబల్ ట్యాప్ ఇచ్చామంటే కనుక లైటింగ్ ఆఫ్ అయిపోతుంది మొబైల్. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది కూడా లైఫ్ వస్తుంది. మనము బటన్స్ అదే పనిగా ప్రెస్ చేయకుండా మనకు లైఫ్ అనేది వస్తుంది మొబైల్. ఇలా డబల్ ట్యాప్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకా మనకు ఇందులో ఏంటంటే స్క్రీన్ షాట్ కూడా మనకు మామూలుగా అయితే ఈ బటన్స్ ప్రెస్ చేసి స్క్రీన్ షాట్ తీసుకుంటాం కదా, ఇందులో అలా కాకుండా ఇలాగ 3 ఫింగర్స్ మాత్రమే, 3 ఫింగర్స్ తోటి ఇలా కిందికి స్క్రోల్ చేసామంటే ఇలా చూశారు కదా, ఇలా స్క్రీన్ షాట్ వస్తుంది అనమాట. ఈ విధంగా ఆప్షన్ ఇచ్చాడు. అదేవిధంగా ఇంకా మనకు ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చేసుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉంది కదా ఆప్షన్ రికార్డ్ స్క్రీన్ అనేసి, ఇది ప్రెస్ చేసేసి మనము స్క్రీన్ రికార్డు కూడా చేసుకోవచ్చు అనమాట. ఇది పర్మిషన్ అయితే అడుగుతుంది. మీరు ఇక్కడ ఓకే చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసి అగ్రీ అని ఇచ్చేసారంటే ఇక్కడ మీరు సెట్టింగ్స్లో ఓకే చేసుకొని స్క్రీన్ రికార్డు కూడా ఆన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, రికార్డ్ అవుతుంది వీడియో వచ్చేసి. ఇలా మీరు స్క్రీన్ రికార్డు కూడా చేసుకోవచ్చు. ఇంకా వచ్చేసి ఇందులో మనకు చాలా అంటే చాలా బాగా ఇంకా యూజ్ అయ్యే ఫీచర్స్ అంటే కెమెరా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. కెమెరా చూస్తున్నాడు కదా ఫ్రెండ్స్. ఇంకా మనకు చాలా అంటే చాలా యూజ్ అయ్యేది వచ్చేసి ఇందులో మనము ఏదన్నా యూట్యూబ్ చూస్తూ ఉంటాము, లేదంటే ఏదన్నా యాప్ ఏదన్నా యూజ్ చేస్తూ ఉంటాము. చాలామందికి తెలిసే ఉంటుంది, ముందు మొబైల్స్లో కూడా వచ్చింది. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక మీ ఫ్రెండ్స్కి కూడా ఇది షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ చూస్తున్నామనుకో, మనం మళ్ళీ ఇంకొక యాప్ ఏదన్నా యూజ్ చేయాలి అనుకుంటే, ప్రస్తుతానికి నేను డేటా ఆఫ్ చేసి పెట్టాను, అందుకు ఓపెన్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా యూట్యూబ్ చూస్తున్నట్లయితే కనుక మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు, వేరే యాప్ కూడా ఇంకొకటి ఏదన్నా యూజ్ చేసుకోవచ్చు మనం అవసరం అనుకుంటే కనుక. ఇక్కడ ఇచ్చాడు చూడండి, స్ప్లిట్ స్క్రీన్ అని ఇచ్చాడు కదా, దీనిపైన ప్రెస్ చేశారంటే కనుక ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాడు. ఈ యాప్స్ అన్నీ కూడా మీరు యూజ్ చేయొచ్చు అనమాట. యూట్యూబ్ చూస్తూ ఇంకా ఈ యాప్స్ ఏదన్నా కావాలంటే ఓపెన్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ఎవరికైనా మెసేజ్ పెట్టాలి, ఏదైనా చాటింగ్ చేయాలి అనుకుంటే కనుక ఇలా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్ వచ్చేయచ్చు. ఇది చాలా అంటే చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు టైం కూడా సేవ్ అవుతుంది. యూట్యూబ్ చూసుకోవచ్చు. యూట్యూబ్ అనే కాదు, ఏదైనా కానీ చాటింగ్ చేస్తూ ఉంటాము, మళ్ళీ ఏదన్నా వేరే మెసేజ్ రావచ్చు, అది కూడా మనము ఈ విధంగా ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అని ఉంది కదా, దీన్ని ఆన్ చేసుకొని అట్లా యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ మనకు అవసరం లేదనుకుంటే
ఇది ఆఫ్ చేసేయచ్చు. యూట్యూబ్ మాత్రమే వస్తుంది ఫుల్ స్క్రీన్లో. కలర్ కూడా చూశారు కదా, గోల్డ్. చాలా క్లారిటీగా చాలా క్లియర్గా బాగుంది. మొబైల్ వాడడానికి కూడా సింపుల్గా ఉంది. వెయిట్ కూడా అంత ఎక్కువ లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు 5G మొబైల్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే అందరూ కూడా 5G అనేసి మొబైల్స్ కొంటున్నారు. ఇంకా 5G మనకు నెట్వర్క్ అయితే రాలేదు ఇండియాలో. కానీ అది 5G అని పెట్టేసి మొబైల్స్ అయితే అమ్ముతున్నారు. దానికంటే కూడా ఇదే బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్యూచర్స్ అయితే చాలా బాగున్నాయి. 5Gలో కంటే కూడా ఇందులోనే ఫ్యూచర్స్ ఎక్కువ ఉన్నాయి. ఫ్రెండ్స్ మనకు బ్యాటరీ అయితే 5000 mAh ఇచ్చాడు ఫాస్ట్ ఛార్జింగ్. అదేవిధంగా ఆండ్రాయిడ్ వెర్షన్ వచ్చేసి 128 GB. ఫ్రెండ్స్ ఇంకా మనకు ర్యామ్ అయితే 8+8 GB ఇచ్చాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ వివో మొబైల్లో ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి.